ఫ్రెండ్స్, చెమట ఒంటికి పట్టడం అనేది ఒంటికి మంచిదా చెడ్డదా? ఎందుకంటే రెండు రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు అంటూ ఉంటారు అనమాట, చెమట ఎక్కువగా వస్తే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది, చెమట ఎక్కువగా వస్తే స్కిన్ పైన ఉండే పోర్స్ అవన్నీ ఓపెన్ అప్ అయిపోయి స్కిన్ గ్లో అవుతుంది అని. ఈ రెండు రాంగే. అట్ ద సేమ్ టైం మరికొందరు ఏంటి అని అంటే, చెమట ఒంటికి పట్టకూడదు, దానివల్ల ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ చెమట చిరాగ్గా ఉంటుంది, ఇలాంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చెమట పట్టకుండా ఉండడానికి డియోడ్రెంట్స్ వాడడం అని, పౌడర్ వాడడం అని, ఏసీ రూమ్లో ఉండడం అని ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే చెమట అనేది బాడీకి ఎంతో ఉపయోగం. వీటి గురించి మనం తెలుసుకుంటే స్వెట్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాటి గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడదాం. నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజ్లా. నేను హోమియోపతిక్ మెడిసిన్స్ని, నాడీ పరీక్షని క్లబ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. అండ్ వీలు ఉన్నప్పుడు ఇటువంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చెమట పట్టడం అనేది బాడీకి మంచిది మాత్రమే కాదు, అవసరము, అంటే నెసెసిటీ. ఎందుకు అంటే మన బాడీ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర, టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ టెంపరేచర్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ దగ్గర నుంచి బాడీలో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్కి డిస్టర్బెన్స్ అనేది మొదలైపోతుంది. అప్పుడప్పుడు వ్యక్తి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే థర్మో రెగ్యులేషన్, అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. దానికి చేయడానికి ఉండే ఏకైక మెకానిజం అనేది స్వెట్టింగ్. ఈ స్వెట్ ప్రొడ్యూస్ చేయడానికి కోసం మన స్కిన్ పైన స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ స్వెట్ గ్లాండ్స్కి ఉండే ఒక చిన్న గమ్మత్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పుట్టినప్పుడు స్వెట్ గ్లాండ్స్ ఎన్నైతే ఉంటాయో జనరల్లీ అవే మ్యాక్సిమం. దాని తర్వాత కొత్త కొత్త స్వెట్ గ్లాండ్స్ అనేవి రావు. కొందరు అడుగుతారు అన్నమాట వెంటనే, సార్ మరి చిన్నపిల్లలకి పెద్దగా స్వెట్ రాదు, పెద్దవాళ్ళకి కదా ఎక్కువ స్వెట్ వస్తుంది, మరి చిన్నప్పుడు కూడా అన్నీ స్వెట్ గ్లాండ్స్ ఉంటే ఎందుకు ప్రొడ్యూస్ అవ్వదు? ఎందుకంటే అవి అంతలా యాక్టివేట్ అయ్యి ఉండవు కాబట్టి. జనరల్లీ పిల్లలు అలా పెద్దవాళ్ళు అవుతున్న కొలది స్వెట్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. ప్యూబర్టీ అంటే అడాల్సెంట్ స్టేజ్లోని స్వెట్ గ్లాండ్స్ మ్యాక్సిమం యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఏదేమైనా సరే స్వెట్ అనేది స్కిన్ పైన ప్రొడ్యూస్ చేయడానికి స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకలా ఉండవండి. జనరల్గా 3 టైప్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకటి ఎక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి, రెండోది ఎపోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి, మూడోది ఎపోఎక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో ఈ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి బాడీలో హైయెస్ట్ పర్సంటేజ్లో ఉంటాయి. బాడీలో ఉండే ప్రతి భాగంలో, అంటే ఈవెన్ ఈ అరిచేతిలోని అరిపాదాల్లో కూడా మనకి ఈ ఎక్రైన్ గ్లాండ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇవి ప్రొడ్యూస్ చేసిన చెమట, స్వెట్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా వాటర్తో ఉంటుంది. వాటర్తో పాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా దాంట్లో జనరల్గా ఉంటాయి, లైక్ సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాడ్మియం, క్రోమియం, యూరియా, అమోనియా, ఇలాగా రకరకాల ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎలక్ట్రోలైట్స్ గురించి చాలామంది సమ్మర్లోని వాటర్ తాగితే సరిపోతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది అని అనుకుంటారు. ఓన్లీ వాటర్ తాగినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే స్వెట్టింగ్ ఎక్కువ అయినప్పుడు బాడీలోంచి వెళ్ళిపోయిన వాటర్ని మీరు వాటర్ తాగి రీప్లేస్ చేస్తున్నారు. బట్ బాడీలోంచి బయటకు వెళ్ళిపోయిన ఎలక్ట్రోలైట్స్ సంగతి ఏంటి? ఎందుకు అని అంటే, ఆ ఎలక్ట్రోలైట్స్ని మీరు రీప్లేస్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి తల తిరుగుతున్నట్టుగా కొలాప్స్ అయిపోవడం అనేది టెండెన్సీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో అందుకని జనరల్లీ నేను ఏదైనా పల్చగా చేసుకున్న మజ్జిగలా కానీ, సబ్జా నీళ్ళు కానీ, లేదంటే ఆ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు షుగర్ అనేది మిక్స్ చేసుకుని దాన్ని ఆరారా తాగడం అనేది సజెస్ట్ చేస్తాను. గ్లూకోజ్ వాటర్ నేను అంతగా సజెస్ట్ చేయను, ఎందుకంటే దాంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్, షుగర్ మాత్రమే ఉంటుంది కాబట్టి మిగతా ఎలక్ట్రోలైట్స్ పెద్దగా ఉండవు. అండ్ ఇవి జనరల్గా స్వెట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే మనకు తెలిసిందే కదా, బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు. ఓవర్ హీట్ ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడైనా వేడిగా ఉండే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, బయటనే ఎండ వల్ల కానివ్వండి, లేదంటే రూమ్ వేడిగా అయిపోయింది, లేదంటే కిచెన్లో ఉన్నారు, ఒక వేడి ఫైర్ దగ్గర ఉన్నారు, అలాంటప్పుడు స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. లేదు, ఇమోషనల్గా కొన్ని రకాలైన సిచ్యువేషన్స్ అన్నమాట, అది కోపం కానివ్వండి, భయం కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని రకాలైన మెడిసిన్స్ వల్ల అవుతుంది, కొన్ని రకాలైన ఫుడ్ వల్ల కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఎక్కువగా మసాలా ఉండే, కారంగా ఉండే వస్తువు తీసుకున్నారనుకోండి,
స్వెట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇవి ఎక్రైన్ గ్లాండ్స్ గురించి. కొందరు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది, హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. బాడీ అంతా ఎలాగా తడిసిపోతూ ఉంటారు అనమాట, నుదుటి మీద, మొహం పైన, అరిచేతులు తడిసిపోతాయి, అరిపాదాలు తడిసిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్రైన్ గ్లాండ్స్ అనేది ఓవర్ యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి అలా అవుతూ ఉంటుంది. నార్మల్గా అరిచేతుల్లో ఎందుకు ఉంటాయనంటే, మనం ఒక వస్తువుని పట్టుకోవాలి అని అంటే బాగా డ్రైగా అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది, జారిపోతుంది ఆ వస్తువు. అట్ ద సేమ్ టైం బాగా ఎక్కువగా చెమట అయిపోయినా జారిపోతుంది. బట్ ఈ రెండిట్లో మధ్యలో బ్యాలెన్స్ అనమాట. కొంచెం చెమట అనేది ఉన్నప్పుడు ఈ స్కిన్ అనేది మాయిస్ట్గా ఉన్నప్పుడు ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగా దొరుకుతుంది. సో బాగా మనం దాన్ని వాడడానికి వీలవుతుంది. అందుకని మనకి అరిచేతి పైన స్వెట్ అనేది ఉంటుంది, స్వెట్ గ్లాండ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్రైన్ గ్లాండ్స్ గురించి అర్థం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎపోక్రైన్ గ్లాండ్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎపోక్రైన్ గ్లాండ్స్ అనేవి హెయిర్ ఫాలికల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఉంటాయి. సో తల, స్కాల్ప్ పైన, ఆర్మ్ పిట్స్లోని, ప్యూబిక్ ఏరియాస్లోని, చెస్ట్లోని, ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ కిందన. సో అక్కడ ఉండే చిన్న చిన్న హెయిర్ అని అంటే ఇలా కనబడే హెయిర్ గురించి మాత్రమే కాదు, ఈ చిన్న చిన్న మనకు కనబడకుండా చాలా థిన్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, వాటికి అటాచ్ అయి ఉంటాయి. ఆ హెయిర్ ఫాలికల్ దగ్గర ఈవెన్ సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ ఎపోక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే స్వెట్ ఏదైతే ఉంటుందో అది వాటరీగా ఉండదు, కొంచెం థిక్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. దీంట్లోని ప్రోటీన్స్, షుగర్స్, అమోనియా అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఈ ఆర్మ్పిట్స్ ఈ ఏరియాలో కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవి ప్యూబర్టీ టైంలోని బాగా ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. అందుకే చూడండి, ఆ పిల్లలకి కొంచెం స్కిన్ అనేది బాగా ఆయిలీగా అనిపిస్తూ ఉంటుంది. దీంట్లోని ప్రోటీన్స్ అండ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాక్టీరియా అవన్నీ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఈ ఎపోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నప్పుడు బాడీ నుంచి ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో దీని ఫంక్షన్ ఏంటి అని అడుగుతారు. అంటే హ్యూమన్ బీయింగ్స్లోని దీని ఫంక్షన్ అనేది తగ్గిపోయింది. బట్ ఇన్ జనరల్గా యానిమల్స్లో చూసారు అని అంటే, ఒక యానిమల్ ఇంకో యానిమల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక రకమైన స్మెల్తో ఐడెంటిఫై చేస్తుంది, చూసారా, ఫెరోమోన్స్. అవి ఈ ఎపోక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ మనుషుల్లోని ఇప్పుడు దీని ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోయింది. మనం ఎక్కువగా ఇందాక చెప్పుకునే ఎక్రైన్ గ్లాండ్స్ నుంచి మనం ఎక్కువగా బెనిఫిట్ అనేది పొందుతున్నాం. ఇప్పుడు మూడో రకమైన స్వెట్ గ్లాండ్స్ ఎపో ఎక్రైన్ గ్లాండ్స్ అని అన్నాం కదా, అవి 45% ఆఫ్ ది కేసెస్లో ఎక్కువగా ఆర్మ్పిట్స్లో కనబడుతున్నాయి. అండ్ ఇవి కూడా ఒక రకమైన ఫెరమోనల్ యాక్టివిటీ గురించి మాత్రమే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు స్వెట్టింగ్ అంటే చెమట పట్టడం ఎందుకు మన బాడీకి అవసరమో మనకు ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు దీని గురించి పబ్లిక్లో చాలా రకాలైన అపోహలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు అంటారు బాడీని డీటాక్స్ చేయాలి అని అనుకుంటే ఎక్కువగా వాటర్ తాగండి, ఎక్కువగా స్వెట్టింగ్ అవ్వాలి. అండ్ ఈ స్వెట్టింగ్ ఎలా అవుతారు? స్వెట్టింగ్ అవ్వడం వల్ల బాడీ హెల్తీగా ఉంటుంది, ఎస్ కరెక్టే. కానీ ఆ స్వెట్ ఎలా ప్రొడ్యూస్ అవ్వాలి? ఎక్సర్సైజ్ చేసి అప్పుడు ప్రొడ్యూస్ అయిన స్వెట్ వల్ల బాడీకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మసిల్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. ఆ మసిల్ మూమెంట్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆ హీట్ని తగ్గించడం గురించి బాడీ స్వెట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ స్వెట్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్సర్సైజ్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది బాడీకి బెనిఫిట్ ఇస్తుంది. హీట్ అనేది జబర్దస్తిగా బాడీకి పెట్టుకుని స్వెట్టింగ్ రావడం వల్ల బాడీకి పెద్ద బెనిఫిట్ రాదు. ఎందుకంటే హీట్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో పెద్ద చేంజ్ రావట్లేదు కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, షార్ట్ కట్స్ వాడడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వెట్ వస్తే మంచిది కదా, సో బాడీ డీటాక్స్ అయిపోతుంది, బాడీలోంచి టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో అందుకని నేను వాటర్ ఎక్కువ తాగుతాను అండ్ సోనా రూమ్ అంటే స్టీమ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాను, లేదంటే స్కిన్కి స్టీమ్ పెడతాను, లేదంటే ఆ సోనా బెల్ట్ని రకరకాలవి మీరు టీవీలోనే అమ్ముతూ ఉంటారు. అవి ఏం చేస్తాయంటే ఏమి చెయ్యవు, వేడిగా హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల బాడీకి బెనిఫిట్ వస్తుంది, వెయిట్ తగ్గుతుంది, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఇవేమీ జరగవండి. స్వెట్ వల్ల బెనిఫిట్ కాదు, ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే స్వెట్ వల్లే డీటాక్స్ అవుతుంది అని అనుకుంటే కనుక, ఎవరికైతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళ బ్లడ్లోని పాయిజనస్ మెటీరియల్స్ ఎక్కువైపోయాయో వాళ్ళకి డయాలసిస్ ఎందుకు చేస్తాం? వాళ్ళని స్టీమ్ రూమ్లో పెట్టి బాబు స్వెట్టింగ్ అయిపోండి మీ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్తాం కదా, అది జరగని పని. లేదు, ఎవరికైనా పాయిజనింగ్ అయిపోయింది అనుకోండి, అది ఆల్కహాల్ వల్ల కానివ్వండి, లేదంటే మరొక పాయిజనింగ్ కేసు అయినా,
వాళ్ళకి వామిటింగ్ ఇండ్యూస్ చేయడానికనో మరో రకంగా వాళ్ళని హెల్ప్ చేస్తాం, కానీ వెళ్ళి స్టీమ్ రూమ్లో పెడదాం, స్వెట్టింగ్ అయితే బాడీ డిటాక్స్ అయిపోతుంది అని చెప్తామా? బాడీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కొంచెం హెల్ప్ చేయడానికి స్వెట్ ద్వారా కూడా అది హెల్ప్ చేస్తుంది తప్ప, బట్ 95% ఎక్కడి నుంచి అవుతుంది అని అంటే కిడ్నీస్ నుంచి అవుతుంది. డీటాక్స్ అనేది అవ్వాలంటే లీవర్ నుంచి అవుతుంది. సో వాటిని మానేసి మీరు స్వెట్ గురించి షార్ట్ కట్ వాడతాను అంటే కుదరదు. సో ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు అనమాట, సార్ స్వెట్ ఎక్కువగా వస్తే స్కిన్ పైన ఉండే పోర్స్ అవన్నీ ఓపెన్ అప్ అయిపోయి స్కిన్ గ్లోయింగ్గా అయిపోతుంది కదా అని అంటారు. నిజానికి అలా ఏమీ అవ్వదు. మీరు ఇందాక మనం టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ అని చెప్పుకున్నాం కదా, గుర్తుంది కదా? ఎక్రైన్ గ్లాండ్స్ మనకి అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. అవి బాగా వాటర్తో నిండిన స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాం కదా. వాటర్ పోర్స్ని బ్లాక్ చేయడానికి అవ్వదు. మనం నార్మల్గా ఒక సోప్తో కానీ చేత్తో రబ్ చేసుకుని స్కిన్ని మనం ఎప్పుడైనా క్లియర్ చేసుకున్నప్పుడు ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. సో పోర్స్ బ్లాక్ అవ్వవు. పోర్స్ బ్లాక్ అవుతాయని అన్న పాయింట్ ఎక్కడ అని అంటే, హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి చూసారా? హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉండే ఆ ఎపోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పాం కదా, బాగా స్టిక్కీగా ఉండే ఒక రకమైన స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పోర్స్ బ్లాక్ అయిపోతాయి. బట్ ఈ ఎపోక్రైన్ గ్లాండ్స్ అంత ఎక్కువగా స్వెట్ని ప్రొడ్యూస్ చేయవు. మనం ఎప్పుడైనా స్టీమ్ బాత్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే స్టీమ్ ఏదైతే ఉంటుందో అది ఎక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసిన స్వెట్. అది ఎపోక్రైన్ గ్లాండ్స్ అక్కడ యాక్టివేట్ అవ్వవు కూడా. సో ఏ రకంగా బెనిఫిట్ వస్తుంది? మళ్ళీ చూడండి, ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో సార్ నా స్కిన్ ఇంప్రూవ్ అయింది అని అంటారు. అక్కడ స్కిన్ ఎందుకు ఇంప్రూవ్ అయింది అర్థం చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది. మీరు రెగ్యులర్గా మసిల్స్ని బోన్స్ని అన్నిటినీ మూవ్ చేసినప్పుడు స్కిన్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఇలాస్టిసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఈవెన్ మన స్కిన్లో ఉండే కొలాజన్ కూడా ఇంకొంచెం హెల్దీగా ఇలాస్టిక్గా తయారవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి యంగ్గా, రేడియంట్గా, హెల్దీగా కనబడుతున్నారు. స్వెట్ వచ్చేసి ఆ పోర్స్ ఓపెన్ అయిపోవడం వల్ల హెల్దీ వచ్చేసింది అని మాత్రం అనుకోకండి. ఇది అపోహ. ఎందుకు అని అంటే ఇలా చెప్పి చాలా బ్యూటీ పార్లర్లు స్టీమ్ బాత్ అని స్టీమ్ అవి పెడుతూ ఉంటారు. దానివల్ల ఏ బెనిఫిట్ అనేది ఉండదు. స్వెట్టింగ్ ఎక్కువైతే వెయిట్ లాస్ అవుతుంది కదా సార్ అని అంటారు చాలామంది. మళ్ళీ సేమ్ థింగ్ అండి. ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది. స్వెట్ వల్ల వెయిట్ లాస్ అవ్వదు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది స్టీమ్ బాత్ చేసిన తర్వాత అక్కడ పావుగంట 20 నిమిషాలు స్టీమ్ బాత్లో కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ బరువు తగ్గిపోతుంది. ఎందుకు? ఎందుకంటే మీ బాడీ లోపల ఉండవలసిన వాటర్ అనేది స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. బట్ మీరు దాని తర్వాత ఆ రోజులో కొంచెం దాహం ఎక్కువ వేస్తుంది, వాటర్ ఎక్కువ తాగుతారు కదా, మళ్ళీ ఆ వెయిట్ మళ్ళీ వెంటనే ఒక గంటన్నరలో మళ్ళీ పెరిగిపోతుంది కూడా. నిజంగా స్వెట్టింగ్ వల్ల బరువు తగ్గుతారు అని అంటే విశాఖపట్నంలోని, చెన్నై లాంటి హై హ్యూమిడిటీ ఉండే ఎక్కువ చెమట వచ్చే ప్రాంతాల్లోని అసలు ఎవరూ లావుగా ఉండకూడదు కదా, అందరూ సన్నంగానే ఉండాలి. అలా అవుతుందా చెప్పండి? అవ్వదు. అటువంటి షార్ట్ కట్స్ ఎక్కడ వర్కౌట్ కావు. చూడండి, స్వెట్ అనేది ఒక హెల్దీ థెర్మోరెగ్యులేటరీ మెకానిజం. దాన్ని ఎప్పుడూ యాక్టివేట్ చేసి ఉంచాలి. సో మరీ ఎక్కువగా ఈ స్వెట్ని సప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏసీ రూమ్లో ఉండడం అని చెప్పేసి, లేదంటే డియోడ్రెంట్స్లోని కొన్ని రకాలైన యాంటీపర్స్పిరెంట్ కెమికల్స్ అనేది వాడడం, ఇలాంటిది వాడడం వల్ల ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి సప్రెస్ అవుతాయి. దానివల్ల ఎక్కడో ఒక దగ్గర రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు అవి పనికిరావు. అవి పనికిరానప్పుడు బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది. దానివల్ల స్కిన్ పైన రింకిల్స్ ఫాస్ట్గా వస్తాయి. బాడీలో ఉండే ప్రతి పార్ట్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి హెల్దీగా స్వెట్ అవుతూ ఉండాలి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో స్వెట్ అవుతున్నా లేదా మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్వెట్ అవుతున్నా సరే, ఓన్లీ వాటర్ తీసుకుంటే అప్పుడప్పుడు బాడీ అనేది మళ్ళీ రీబ్యాలెన్స్లోకి రాదు. వాటర్తో పాటు కొంచెం నిమ్మకాయ కానీ పిండుకొని తాగొచ్చు, లేదంటే ఆ వాటర్లోని ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు షుగర్ అనేది వేసుకుని తాగొచ్చు. లేదు, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్పుడు ఎలక్ట్రోలైట్ ఫార్ములా ఉంటుంది కదా, ఇది 1 లీటర్ వాటర్కి ఒక ½ స్పూన్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను జనరల్గా గ్లూకోజ్ కలుపుకోవడాన్ని పెద్దగా సజెస్ట్ చేయను. ఎందుకంటే గ్లూకోజ్లో ఎలక్ట్రోలైట్స్ ఉండవు, ఓన్లీ షుగర్ అనేది ఉంటుంది. మన బాడీకి కావాల్సింది ఎలక్ట్రోలైట్స్. సో ఆ ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేస్తూ వాటర్ని మెయింటైన్ చేసుకుంటూ స్వెట్టింగ్ అనేది అవ్వడం అనేది బాడీకి ఎంతో హెల్తీ మెకానిజం అనేది ఉంటుంది. ఈ టాపిక్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కిందన కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు.